ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కర్రగుట్టలో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టు కీలక నేత దామోదర్ తప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు కర్రగుట్టలో కూంబింగ్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టు కార్యదర్శి దేవ్జీ టార్గెట్ గా కూంబింగ్ కొనసాగుతోంది. కర్రగుట్టలో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టు కీలక నేత దామోదర్ తప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు కర్రగుట్టలో కూంబింగ్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టు కార్యదర్శి దేవ్జీ టార్గెట్ గా కూంబింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అనుష, మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనేతలే టార్గెట్ గా చేసుకొని కూంబింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు కర్రగుట్ట సమీపంలో కూడా తారా చంపడం జరిగింది. ఈ క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీలు సంబంధించిన వారు, అదేవిధంగా పోలీసులకు సంబంధించిన బలగాలు కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఇందులో 5 మృతి చెందినట్లు తెలుస్తుంది. మిగతా సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా తెలంగాణలోకి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇందులోకి తెలంగాణలోకి ప్రవేశించాలని చెప్పి నిఘా వర్గాలకైతే సమాచారం అందింది. సమాచారం అందిన నేపథ్యంలో ఇటు భద్రతా దళాలు మాత్రం అప్రమత్తమయ్యాయి. ప్రత్యేకంగా ఇక్కడ కర్రగుట్టల్లో కూడా ఒక సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు మరోవైపు తెలంగాణతో పాటు ఇక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో కూడా ఇటు సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అయితే ఏర్పాటు చేశారు. మావోయిస్టులే ఏర్వేతే లక్ష్యంగా కూడా ఏర్పాటు చేసిన క్రమంలో ఇక్కడ షెల్టర్ జోన్ గా మార్చుకునేందుకైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణనే ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రాంతం, అదేవిధంగా ఇటు ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతానికి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లుగా వీరికైతే సమాచారం అందింది. ఈ క్రమంలో ఇటు భద్రతా దళాలు కూడా చుట్టుముట్టడం, అదేవిధంగా మావోయిస్టులను ఎదుర్కొనేందుకైతే కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఎదురు పడటంతో వీరైతే కూడా ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. అందులో కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అదేవిధంగా దేవ్జీ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి ఇద్దరు కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ద్వారా దామోదర్ కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అతనితో పాటు మిగతా సంబంధించిన దేవ్జీతో పాటు మరో 4 కూడా అందులో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంకా కాల్పుల మూతలైతే మోగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు కూడా ఇంకా బ్యాకప్ తీసుకుంటేనే మరికొంతమంది బలగాలు కూడా అక్కడికి వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సంబంధించి కూడా ఇటువైపు ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఒకవేళ వీరు ఈ ప్రాంతం నుంచి కూడా వేరే ప్రాంతానికి వెళ్తున్నారా, లేకపోతే ఇక్కడ షెల్టర్ జోన్ తీసుకునేందుకే ఇక్కడికి వచ్చారా అంటే కూడా ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది. కాబట్టి నిఘా వర్గాల సమాచారం మేరకు అయితే కూడా భద్రతా బలగాలు మాత్రం నిన్నటి నుంచి కూంబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా అక్కడున్నటువంటి అటవీ ప్రాంతం కూడా తుపాకుల మోతలతో దద్దరిల్లుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ సంబంధించిన పోలీసులు అయితే అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం అవుతున్నారు. నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ ప్రధాన రహదారుల వెంట కూడా తనిఖీలు చేపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్ ను క్షుణ్ణంగా పరిశీలించడానికి వారైతే బయటికి పంపించడం, అదేవిధంగా అపరిచిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా కూడా ముందస్తుగానే వారిని తనిఖీలు చేసి అతనిపై పూర్తి స్థాయిలో కూడా గుర్తింపు కలిగినటువంటి ఏదైనా ప్రూఫ్ చూపెట్టిన తర్వాత వారిని పంపించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరిపైన కూడా అనుమానాలు
కనిపిస్తే మాత్రం వెంటనే అతని అదుపులోకి తీసుకోవడం, అతను కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ తెలంగాణ షెల్టర్ జోన్ గా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మిలిషియా సభ్యులు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా ఆ పాతకు సంబంధించినటువంటి మాజీ మావోయిస్టుల పాత్ర ఏమైనా ఉందా, వారు ఎక్కడెక్కడ ఏమైనా సంచరిస్తున్నారో, వారికి వీరికి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా అని దానిపై కూడా పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొరియర్లు అయితే మిలిషియా సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు, అదేవిధంగా ఎవరితో సంభాషిస్తున్నారు అంటే దాంట్లో కూడా ఒక నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ తో కూడా పూర్తిగా శ్రీకాంత్ ప్రస్తుతం కరగట్టలో ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో 5 మృతి చెందినట్లు తెలుస్తుంది, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఏంటి సిచ్యువేషన్ అక్కడ ప్రస్తుతం, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? పూర్తిగా ఇక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం నుంచి సుమారుగా 10-15 కిలోమీటర్ల మేర కూడా ఎవరిని కూడా అందులోకి లోపలికైతే అలౌ చేస్తారు. ఇక్కడ నుండి ఎక్కువ కూడా ఆదివాసీకి సంబంధించిన గూడాలు ఉంటాయి. ఈ గూడాలకు సంబంధించిన వారందరూ కూడా ఎక్కడికక్కడ ఒక నిర్బంధంలో, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుసు. వారంతా కూడా ఇంటికే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరు కూడా బయటికి రానియకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అటవీ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పశువుల కాపర్లను కూడా అడవిలోకి వెళ్లకుండా కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు నుంచి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతల కాల్పులు జరగడం, అదేవిధంగా భద్రతా దళాలకు సంబంధించిన కాల్పులు చోటు చేసుకున్న తరుణంలో కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా మావోయిస్టు పార్టీ సంబంధించిన నేతలు కూడా గాయాలైనటువంటి వారు కూడా ఎవరైనా ఇళ్లలోకి వెళ్లి షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కరెగుట్ట ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుప్పాడంతో పాటు మిగతా సంబంధించినటువంటి రంప చోడవరంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గూడాలు అయితే ఉంటాయి. ఇవన్నీ గూడాలు కూడా పూర్తిగా పోలీసు దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం ఎంతమంది ఈ ఏరియాకు వచ్చారు, అందులో ఎంతమంది హతమయ్యారు అని దానిపై కూడా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి మాత్రం 5 మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా అధికారికంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు టార్గెట్ చేసుకున్నారు కాబట్టి అందులో ప్రధానంగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇందులో కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి అతను ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తప్పించుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు ఏదైనా ఇతర రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా అలర్ట్ చేశారు. అంటే వచ్చినటువంటి వారు కూడా ఎవరు బయటికి వెళ్లకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రధాన రహదారులతో పాటు మిగతా సంబంధించిన అటవీ ప్రాంతంలో కూడా జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది భద్రతా దళాలు. మరోవైపు ఇక్కడ మొత్తం 5 మృత్యువాత పడినారు కానీ దానికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది చెప్పవచ్చు. అనుష, శ్రీకాంత్, ఈ ఘటనతో ఆపరేషన్ కగార్ ఎంతవరకు టార్గెట్ రీచ్ అయింది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆపరేషన్ కగారు 2026 మార్చి వరకు కూడా అంతమొందించాలి, ఒక మావోయిస్ట్ ను కూడా ఉండొద్దు, అందరినీ ఏరివేతే లక్ష్యంగా అయితే కూడా అమిత్ షా ఆధ్వర్యంలో కూడా కగారును అయితే ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూడా కూంబింగ్ దళాలు అయితే కూడా కూంబింగ్ అయితే చేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పటికే 10ల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్ జరిగి అందులో 100ల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా, హిడ్మా లాంటి నేతలు కూడా అంతమొందించడంలో కూడా పోలీసులే పై చేయని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ మరికొంతమంది నేతలు మాత్రం ఏదో కూడా ఆజాద్, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి కేశవరావుతో పాటు మరికొంతమంది నేతలు కూడా వారు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ పూర్తిగా కమ్యూనికేషన్ లేకపోవడం, అదేవిధంగా ఎటు చూసినా కూడా పోలీసు వలయంగా మారిపోవడంతో కూడా వారికి అడవిలో తిరిగేందుకైతే కాస్త ఇబ్బందులు ఏర్పడడం, సరైనటువంటి ప్రాంతాల్లో మొత్తం ఆహారం లభించకపోవడం, అదేవిధంగా సంబంధించిన మెడిసిన్ లభించకపోవడం, వారు కూడా సుమారుగా మావోయిస్టు 20 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా నడక మార్గంగానే వెళ్తుంటారు. వెళ్లేటువంటి ప్రాంతంలో కూడా ఇటు పోలీసులు బలగాలను ఛేదించి వెళ్లేందుకైతే కూడా వెళ్లేటువంటి క్రమంలో కూడా 10ల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటన నేపథ్యంలో పూర్తిగా నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు మావోయిస్టులు కూడా కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్లో విజయవంతంగా అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఫిబ్రవరి నెల కాబట్టి ఇంకొక నెల రోజులు మాత్రం సమయం ఉంది. కాబట్టి ఈ లోపు కూడా ఉన్నటువంటి మిగిలినటువంటి మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా ఇటు పోలీసు వారు అయితే కూడా ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది నేతలు మాత్రం
అక్కడక్కడ కూడా వారి ఉనికిని చాటుకునేందుకైతే కూడా ఇలాంటి ప్రాంతాల్లో కూడా షెల్టర్ జోన్ గా ఎంచుకుంటూ కూడా వారు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు జరుగుతుంది. ఈ క్రమంలో వారినే టార్గెట్ గా చేసుకుంటూ ఈ రోజు ఆపరేషన్ కగార్లో కీలకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని అంతమొందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాత్రం ఇక్కడ కీలకమైనటువంటి దేవిజీ అదేవిధంగా బడే చొక్కరావును కూడా టార్గెట్ గా చేసుకుంటూ ఆపరేషన్ కాగానే అయితే చేపట్టినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఎవరెవరు మృత్యువాత పడ్డారో అందులో కీలకమైనటువంటి నేతలు ఎవరున్నారని దాంట్లో కూడా వివరాలు అయితే రావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు తప్పించుకున్న నేతలు ఎటువైపు కూడా వెళ్తారో అటువైపు కూడా భద్రతా దళాలు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి దీనిపై కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు మాత్రం బిక్కుమంటూ ఒకవైపు కాలం వెల్లదీస్తున్నాం. అదేవైపు అటవీ ప్రాంతంలో పచ్చని అడవులు కూడా ఇప్పుడు తుపాకుల మోతలతో కూడా దద్దరిల్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్రీకాంత్, ఈ ఘటనతో మావోయిస్టులో కీలక నేతలు ఎవరైనా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు కూడా కొద్ది మంది నేతలు మాత్రమే ఉన్నారు. అందులో ప్రధానంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి బడే చొక్కారావు, దామోదర్ తో పాటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు మాత్రం ప్రస్తుతానికైతే ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో వీరు మాత్రం ఇంకా లొంగిపోయేందుకైతే సిద్ధంగా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే వీరంతా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని చాటుకోవాలి, ఇంకా మావోయిజాన్ని అంతమొందించకుండా ఉంచాలనే కాన్సెప్ట్ తో వీరు కూడా ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరు ప్రస్తుతానికైతే లొంగిపోయే సిచ్యువేషన్ లేదని చెప్పి ఒకవైపు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.